చాలామంది ఆడవాళ్ళకి రేపు బాలా త్రిపుర సుందరి రూపం, ఎల్లుండి సరస్వతీదేవి రూపం ఇలా అనగానే ఆ రోజు ఏం నైవేద్యం పెట్టాలి. మొత్తం ఇలా ఇల్లు మొత్తం అంతా హోటల్ గానో వంటిల్లు అంతా కూడా ఏదో వస్తువులు వండేటటువంటి దాని మీదగానో దృష్టి పోతుంది. దురదృష్టకరమైన మాట. అమ్మవారికి నైవేద్యాలు రోజుకి ఒక్కటే పెట్టాలి తప్ప రోజుకి ఒక్క నైవేద్యం చొప్పున 9వ రోజున 9 నైవేద్యాలు. పాపం అది నిజమనుకున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది వాళ్ళు చేయలేక ఏ హోటల్కో కేటరర్కో పురమాయిస్తే వాడు స్నానం చేయడు, పడు కూడా తోముకోడు, ఇష్టం వచ్చినట్టుగా అశుభ్రమైనటువంటి చేతులతో వండే శశివల్లి ఇంటికి పంపిస్తే అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మ దుఃఖపడుతుందా ఆనందపడుతుందా? బాగా ఆలోచించాలి. మన అమ్మాయి సరిగా వంట చేయలేనప్పటికీ కూడా మనం వెళ్ళిన రోజున ఇదిగో అమ్మ అరటికాయ వేపుడు వేయించానంటే ఎంత బాగా చేసావే, నిజంగా నచ్చకపోయినా అంటాం. ఎందుకని? మన అమ్మాయి కాబట్టి. అలా అమ్మవారు ఆనందపడడానికి సిద్ధంగా ఉంటే వాడెవడో 5-6 రోజుల క్రితం చేసినటువంటి స్వీట్ని ఇస్తూ ఉంటే అమ్మా ఇదిగో, ఎంత ఘోరం అది. నిలవ ఉన్నటువంటి దాన్ని అమ్మవారికి ఏర్పాటు చేస్తావా? ఎవరో హోటల్ వాడు చేసిన దాన్ని ఇస్తావా నువ్వు? వాడు అశుభ్రంగా ఉండేటువంటి దానితోనే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో చూస్తుంటావు ఉమ్మి వేసి కూడా దాన్ని ఏదో చేసి ఇచ్చేటటువంటి విధానాన్ని చూశాను నేను ఎక్కడెక్కడో. మరి అటువంటివన్నీ అమ్మవారికి నైవేద్యం చేస్తే ఎంత ఘోరం. అంచేత అమ్మ చెప్పేది అమ్మ చేసేది ఒక్కటే. నీకు అట్లాంటి అవకాశమే లేకపోతే నీకు ఎప్పుడు ఆ అవకాశం కుదిరితే అప్పుడు చేసి పెట్టు. నైవేద్యం విషయంలో ఒకటే, ఈ ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం ఈ 3 నెలలు గర్భాన్ని ధరించేటటువంటి అవకాశం స్త్రీలకు ఇచ్చే మాసాలు. అంచేత గర్భం ధరించడానికి ఏదైతే ఆ పిల్లకి అడ్డుగా ఉందో ఆ అడ్డుగా తొలగించేందుకు ఏ పదార్థాలని నైవేద్య రూపంగా పెట్టాలో ఆ దినుసులతో వండినటువంటి పదార్థాన్ని తినవలసిందని అమ్మ చెప్తోంది పిల్లలకి. అంచేతనే ఆడవాళ్లే ఆ నైవేద్యాన్ని ఎక్కువగా తీసుకుంటారు. గర్భాన్ని ధరించాలి కాబట్టి. ఎంతైనా సరే పూర్తిగా వాడి ద్వారా ఒక్క సంతానం కూడా కలగలేదని అనిపించినా ఆ వైద్యుడి చుట్టూ గిరగిరా తిరుగుతూ ఇంకా కలుగుతారని అనుకుంటారు. కానీ గర్భాన్ని ధరించడానికి అడ్డుగా ఉన్నటువంటి పదార్థాన్ని తెలుసుకుని ఇది నైవేద్యం కాబట్టి అమ్మవారి అనుగ్రహ శక్తి దాంట్లో ఉంటుందనే ఆలోచనతో అది అంగీకరించడం లేదు. దురదృష్టకరమైనటువంటి మాట. ఎప్పుడు ఈ అంగీకార భావం ఆలోచన వస్తుందంటే తల్లి తండ్రికి సంస్కార సంప్రదాయ విధానం ఉంటే. అంచేత మనం బాగుపడదాం, మన పిల్లల్ని బాగు చేద్దాం, ఆ మార్గంలోకి పంపిద్దాం, మొత్తం అందరినీ కూడా ఆనందకరంగా ఉండేలా జీవితంలో చేద్దాం. మీరు కోరుకున్నట్లు జీవన విధానంలో మార్పు తప్పకుండా రావాలని మీరు ఈరోజు మీ విలువైన సమయాన్ని మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.